నవ్వుకుంటున్నారు ప్రజలు. ఒక్కసారి తరిమి వీళ్ళని కొట్టినా ఇంకా బుద్ధి రాకుండా ఇదే నోరేసుకొని ఇప్పుడు మాట్లాడమే కాకుండా మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తామని చెప్పి జనాన్ని బెదిరిస్తూ ఆల్రెడీ 5 సంవత్సరాలు జనమంతా బెదిరిపోయి ఏమైపోతామో దేవుడా అనుకుంటూ ఈరోజు మన కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు పోయినారు, వేల మెజార్టీతో ఓడిపోయినారు. అయినా కూడా వాళ్ళకి ఆ నోరు తగ్గలేదు. అదే నోరు పారేసుకుంటూ మనం పెద్ద చిన్న ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ అనేది లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి భాషని వాడకూడదు అని చెప్పి రాబోయే రోజుల్లో మన శాసనాలు ఏదో ఒక శాసనం తీసుకురావాలేమో, వీళ్ళంతా మారాలి అంటే నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తుల్ని గురించి ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటూ